ప్రభువును స్తుతిస్తూ మనోనేదానం కలిగి ఉండాలి. ఏకాంత స్థలముకు దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాసలను మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము మోకరించి కళ్ళు మూసుకొని మనకు దేవుడు దైవజనుని ద్వారా ప్రార్థనా మెట్లు పొందుపరిచిరి గనుక ప్రార్థనా మెట్లు 7 అంశములు. మొదటి అంశము మనోనిదానం అనే అంశము. ప్రభునందు ప్రియులారా, మోకరించి కళ్ళు మూసుకొని ప్రభువును స్తుతిస్తూ ఈ దినమున ఈ సమయమందు ఈ స్థలమునకు తోడుకొచ్చిన ప్రభువుని స్తుతిస్తూ ప్రభు వైపునకే మన మనస్సును త్రిప్పుకొని ఏకాగ్రత కలిగిన వారమై ప్రభువును కనపరుస్తున్న వారమై మనోనిదానము కలిగి ఉందాం. వాక్యములో ఆయన ఎదుగు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తనని వెదుగు వానికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. ఆయన ఎదుగు వచ్చువాడు విశ్వాసము లేకుండా రాకూడదు. ఆయన ఎదుగు వచ్చువారు ఆయన ఉన్నారని, విశ్వాసమును బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చువాడై ఉన్నాడని నమ్మి ప్రభు దగ్గరికి వచ్చిన మనము మోకరించి కళ్ళు మూసుకొని మనోనిదానము కలిగి మంచి కానీ చెడు కానీ, కలిసి వచ్చేవి కానీ కలిసి రానివి కానీ, అవి ఎంత మంచివైనను వాటిని కూడా విడిచిపెట్టి ప్రభువు మీదనే మన దృష్టి, ప్రభువు మీదనే మన తలంపులు, ప్రభువు మీదనే మన మనస్సు నిలుపుకొనిన వారమై, ఏకాగ్రత కలిగిన వారమై మనోనిదానం కలిగి ఉండిన మనములు సిద్ధించును. మనోనిదానము కలిగి ఉండకపోయిన మనములు, మనము అందుకొనవలసిన మనములు మంటను కలిసి నశిస్తుంది అని మనోవిచారం కీర్తనలో పాడుకుంటున్నాం. గనుక మనము మనోనిదానము కలిగి ఉండి ప్రభు ఇచ్చే మహిమ తలంపులు, మహిమ కోరికలు, మహిమ అంతస్తు మనము ప్రభువును చూస్తున్నప్పుడు ప్రభువు మనలను చూస్తున్నారు అనే తలంపు కలిగి ఉండుట మనకు చాలా మేలైనటువంటి సంగతి. గనుక మరి దైవజనులు రచించిన కీర్తనలో సన్నిధి పాట గనుక 77వ పాటలో ఏ
చేయడం వలన మనము మన మనస్సులకు, మన హృదయమునకు ఎంతో హాయి, ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం మన అంతరంగములలోనికి ప్రభువు తలంపు మనము కలిగి ఉన్నప్పుడు మనలోనికి ఇంతటి మహాశక్తి మనలోనికి వచ్చును. గనుక మనోనిధానము కలిగి ఉండే పని అన్ని పనులన్నిటికంటే మంచి పని ఇది. ప్రభువును తలంచుకొని మనోనిధానము కలిగి ఉండే భాగ్యము దేవా నీవు నాకు ఇచ్చి ఉన్నావని నమ్మి దేవుని స్తుతించుకోనండి. స్తుతించుదాం. దేవ స్తోత్రములు. నన్ను తోడుకొచ్చిన తండ్రి, నన్ను మోకరింపు చేసిన తండ్రి, నాకు సమయం ఇచ్చిన తండ్రి, నాకు స్థలం ఇచ్చిన తండ్రి, ఇలాగ నేను మనోనిధానము కలిగి ఉండే భాగ్యమును నీవు నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత. స్తుతులు 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 స్తోత్రములు. గనుక స్తుతించిన మనము పాపములు చెప్పుకుందాం, పాపములు ఒప్పుకుందాం. గనుక ఆజ్ఞాతిక్రమమే పాపము. గనుక పాపం వలననే దుర్నీతి, పాపం వలననే రోగము, పాపం వలననే శోధనలు, పాపము వలననే శత్రువు, పాపం వలననే ఆటంకములు, పాపముల వలననే శుద్ధి లేని స్థితి, పాపముల వలననే నిబ్బరము లేని స్థితి, పాపముల వలననే ఐక్యత లేని స్థితి, పాపముల వలననే గనక మనం ఎన్ని కోల్పోతున్నాము, ఎన్ని పోగొట్టుకుంటున్నాము, ఎన్ని మనము తప్పించుకుంటున్నాము. గనుక మనలో ఉన్న పాపములు భయంకరమైనవి. గనుక మోకరించి కళ్ళు మూసుకొని చూపులో పాపమున్నది, మాటలలో పాపమున్నది, క్రియలలో పాపములున్నవి. గనుక చేతులతో చేసిన పాపములు, పాదములతో చేసిన పాపములు, తలంపులతో చేసిన పాపములు, ఇవన్నీ కూడా కంటికి కనబడే పాపములు, కంటికి కనబడకుండా ఉన్న పాపములు. గనుక హృదయములో దాగి ఉన్న పాపములు, అన్యాయములు, అవినీతి, నామకార్థము, ఎవరికి కనబడనటువంటి పాపములు, ఎవరికి కనిపించినటువంటి పాపములు, ఇవి హృదయ రహస్యమెరిగిన దేవునికి మాత్రమే ఈ పాపములు కనిపించదు. గనక దేవుని ఎదుట మనము పాపము చేసి దాగి ఉండలేము, ఆజ్ఞ అతిక్రమించి దాగి ఉండలేము. ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించి దాగి ఉండలేకపోయేది. చెట్ల చాటుకి వెళ్ళి దాగుకున్నాము అనుకున్నారు. ప్రభు పిలిచినప్పుడు వారు జరిగిన సంగతులన్నీ చెప్పిరి. గనక పాపము ఎంత భయంకరమైనది, పాపము ఎంత మనుషులను బాధపెట్టినది అయ్యున్నది. గనక ఒక చిన్న పాపము మనసులోనికి వస్తే ఆ పాపమే అనేక రీతులుగా అది వృద్ధి పొంది మనిషి జీవితాన్ని సర్వనాశనము చేసే పాపమై ఉన్నది. గనక ఇటువంటి పాపములు ప్రతి ఒక్కరూ కూడా పాపములు చేసిన వారు, ప్రతి ఒక్కరూ కూడా పాపములో పుట్టిన వారు, పాపములో పెరిగిన వారు. గనక ప్రభువును జ్ఞాపకము చేసుకొని ప్రభు ఎదుట ఎవరి పాపములు వారే ఒప్పుకోనండి, ఎవరి పాపములు వారే చెప్పుకోనండి. ఎవరి పాపములు వారే ప్రభు ఎదుట, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట, దేవాది దేవుని ఎదుట మీ పాపములు ఎవరి పాపములు వారికి ఎరికే.
ఎవరి అబద్ధములు వారికి ఎరికే, ఎవరి పాపపు స్థితి ఎంతో గనక ఎవరికి వారికి ఎరికే. గనక ప్రతి ఒక్కరూ మోకరించి నా పాపము, నా అపరాధము గనుకనే యెషయా గ్రంథములు ప్రభువు తెలియచేసినటువంటి వాగ్దానములు గనక 53వ అధ్యాయము చివరి వచనములలో గనక ఆయన మరి తిరుగుబాటు చేసినటువంటి వారిని గురించి విజ్ఞాపన చేశాను. గనక తిరుగుబాటుదారులు వారి అపరాధములు ఆయన మీద వేసుకొనను. చేసింది పాపం మనం, మాట్లాడింది పాపం మనము, జీవిస్తున్నది పాపములో మనము, నడుస్తున్నది పాపములో మనము, చేస్తున్నది పాపములో మనము. దేవునికి శిక్ష. కాబట్టి దేవునికి శిక్ష ఆయనే మరి నరులందరినీ రక్షించుటకు విమోచన క్రయధనముగా ఆయనే ఆ శిక్షను తన మీద వేసుకొనెను. కాబట్టి నీ పాపములు, నీ అపరాధములు, నీ దోషములు, నీ అక్రమములు అన్నిటినీ కూడా ఆయన మీద వేసుకొనెను. గనుక నీవు నీ అపరాధములు ప్రభువు ఎదుట జ్ఞాపకము చేసుకొని నా అపరాధముల నిమిత్తమై ప్రభువునకు ముండ్ల కిరీటం, నా అపరాధముల నిమిత్తమై ప్రభువునకు గాయములు, నా అపరాధముల నిమిత్తమై ఆయనకు మేకులు, నా అపరాధముల నిమిత్తమై ఆయన ముఖము మీద ఉమ్ము వేసిరి, నా అపరాధముల నిమిత్తమై ఆయనను ఈప మీద నాగల సాళ్ళగా దున్నిరి. కాబట్టి మన అపరాధములు ఎంత ఘోరమైనవి, గనక మన పాపములు ఎంత భారమైనవి. ప్రభువు ఇక దేహమును చీల్చివేసినవి మన అపరాధములు. గనక మన అపరాధము ఆయన మీద వేసుకొని ఆయన శ్రమలు పొందుచు, ఆయన రక్తము కారుస్తూ అపరాధి అయినటువంటి మనలను శిక్షించక నిరపరాధి అయినటువంటి ప్రభువు తానే శిక్షింపబడుచున్నాడు. గనుక నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి, నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి. దొరతనము వారి ఎదుట పరిహసించిరి, దొరతనము వారి ఎదుట పరిహసించిరి. గనుక ప్రభువు నిరపరాధి యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యములకు ప్రభువును అమ్మివేసుకొని ప్రభువునకు శిక్ష పడగా, గనుక ఈ రోగులతో నాకు అవసరము లేదని నిరపరాధి రక్తమును నేను అప్పగించి పాపము చేసి తిని అని గనుక బాధపడెను. నిరపరాధి అయినటువంటి ప్రభువును గనుక మరి నిరపరాధి అయిన ప్రభువు నేను అప్పగించాను అని తన పాపము తాను చెప్పుకుంటున్నాడు. నిరపరాధి అయిన ప్రభువు మన అపరాధముల నిమిత్తమై ఆయన శ్రమలు పొందుచూ ఉన్నారు. గనుక మోకరించి స్తుతించుకోనండి. దేవానికి స్తుతులు స్తోత్రములు. నన్ను తోడుకొచ్చిన తండ్రి, నన్ను మోకరింపు చేసిన తండ్రి, నాకు సమయం ఇచ్చిన తండ్రి, స్థలం ఇచ్చిన తండ్రి, ఇలాగ నా పాపములు నేను చెప్పుకునేటట్లు, నా అపరాధములు నేను చెప్పుకునేటట్లు చేసిన తండ్రి నీకు స్తుతులు 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 స్తోత్రములని ఎవరి మట్టికి వారు స్తుతించుకోనండి. దేవా, నా అపరాధములు నేను చెప్పుకొనడానికి ఒప్పుకొనడానికి నీవు మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత. స్తుతులు 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 స్తోత్రములు. స్తుతించిన మనం తీర్మానం చేసుకుందాం. తీర్మానము అనగా పాపము చేయకుండా, తీర్మానము అనగా
అపరాధముల జోలికి వెళ్ళకుండా తీర్మానము అనగా మనము పాపము చేసి గనక పరిశుద్ధ స్థలములోనికి దేవుడు నడిపించను. మరలా మనము వెనకకు తిరిగి చూడకూడదు. మరలా మనము వెనకకు తిరిగి చూస్తే గనక పాపములు మరలా జ్ఞాపకం వస్తాయి. పాపములు మరలా తలంపులోనికి వచ్చును. గనక పాపములు విడిచిపెట్టి వచ్చిన మనము మరలా పాపాలను జ్ఞాపకం చేసుకొనకూడదు. ఈ జీవితములో కష్టం వచ్చిన, కరువు వచ్చిన, ఆటంకములు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఎన్ని ఆటంకములు ఉన్నాను గనక ఇక మీదట పాపము చెయ్యను అని, ఇక మీదట పాపముల జోలికి వెళ్ళను అని తీర్మానము చేసుకొనవలసిన వారమై ఉన్నాం. గనక ఎవరి మట్టికి వారే తీర్మానము చేసుకోనండి. మోకరించి ప్రభువా నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఎన్నడూ పాపము చెయ్యను, ఎన్నడూ అబద్ధములు మాట్లాడు, ఇక ఎన్నడూ కూడా ప్రభువా నాయన తిరిగి పాపముల జోలికి వెళ్ళకుండానట్లుగా వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను తీర్మానం చేసుకుంటున్నాను యేసు స్వామి నేను తీర్మానం చేసుకుంటున్నాను అని ఎవరి మట్టికి వారే దృఢమైన విశ్వాసముతో, దృఢమైన నమ్మకముతో మోకరించి కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకోనండి. ఇశ్రాయేలీయులు గనుక దేవుడు అద్భుతాలు చేసి వారిని వెలుపలికి తోడుకొని వచ్చను. పండని వండని ఆహారం ఇచ్చి పగలంతా నీడగా నుండి రాత్రంతా వెలుగుగా ఉండి దేవుడు వారిని నడిపించినప్పటికీ వారు ఐగుప్తు దేశములో మేమున్నప్పుడు అక్కడ కొండల దగ్గర వండుకొని తిన్న దినాలను జ్ఞాపకం చేసుకొని గనక శ్రమపడిన ఆ దేశములోనికి మరలా వారి మనస్సులు తిరిగి వెళ్ళిపోతున్నాయి. గనక ఒకవేళ శ్రమ వచ్చిందని, ఇబ్బందులు వచ్చినవని, గనక నష్టం వస్తుందని గనక మరలా తిరిగి ఆ ఇశ్రాయేలీయుల వలె వెనకకు తిరిగే మనస్సు ఉందా? మార్గము సాగదు. వెనకకు తిరిగే మనస్సు ఉంటే జీవితం ముందరికి వెళ్ళదు. కాబట్టి వారి వలె వెనకకు తిరిగి గనక వెనకకి మనస్సు తిరగకుండానట్లుగా కుడికి కానీ ఎడమకు కానీ వెనకకి కానీ తిరగకుండా తిన్నని మార్గములు దేవుడు మనల్ని నిలబెట్టెను. ఆ మార్గమే గనక గొప్ప మార్గము, ఏర్పాటు మార్గం, జీవ మార్గం, సత్యమైన మార్గం, ఏక మార్గం, ఒకే ఒక మార్గము. ఆ మార్గములో దేవుడు మనల్ని నిలువబెట్టాడు. గనక నిలువబెట్టిన ఆయన వాగ్దానములను తలంచుకొని కుడికి కానీ ఎడమకి కానీ తిరగక గనక మంచి తీర్మానం, వాగ్దానముతో కూడిన తీర్మానం, హృదయపూర్వకముగా కూడుకొని నా తీర్మానం, హృదయపూర్వకముగా గనక మరి పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకముతోను మనము తీర్మానము చేసుకొని జీవించవలసిన వారమై ఉన్నాం. గనక ఇట్లు తీర్మానము చేసుకొనుటకు నాకు సమయం ఇచ్చిన తండ్రి స్తుతులు స్తోత్రములని స్తుతించుకోనండి. దేవ స్తోత్రములు. నన్ను తోడుకొచ్చిన తండ్రి దేవా, ఇలాగ తీర్మానం చేసుకున్నటకు నువ్వు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, స్థలమును బట్టి, దినమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు. గనక స్తుతించిన మనం సమర్పించుకుందాం. ఈ మందిరానికి సమర్పిస్తున్నాం, ఈ స్థలం నీకు సమర్పిస్తున్నాం, ఇక్కడ సంఘం నీకు సమర్పిస్తున్నాం, సమర్పణ కుటుంబానికి సమర్పిస్తున్నాం, సోమవారం స్వస్థతాశాల కార్యక్రమం నీకు సమర్పిస్తున్నాం. దేవా, ఇస్తున్నటువంటి లైవ్ను మా ప్రెసిడెంట్ గారు ఇస్తున్న లైవ్ నీకు సమర్పిస్తున్నాం. అలాగే ప్రభు మా కర్ణాటక వర్కింగ్ కమిటీ యాజక బృందం నీకు సమర్పిస్తున్నాం. నూతన స్థలముల సేవ సంఘములు కుటుంబానికి సమర్పిస్తున్నాం. దేవా, నూతన సేవకులను ఏర్పాటు చేయమని నీకు సమర్పిస్తున్నాం. అలాగే మంగళవారం ప్రార్థనకి సమర్పిస్తున్నాం. అలాగే ప్రభు మా బైబిల్ మిషను స్వాస్యములను నీకు సమర్పిస్తున్నాం. స్వామి, బైబిల్ మిషన్ మీద ఉన్న వ్యాజ్యానికి సమర్పిస్తున్నాం. బైబిల్ మిషను మా ప్రెసిడెంట్ అయ్యగారు అమ్మగారి బిడ్డలకి సమర్పిస్తున్నాం. మా వైస్ ప్రెసిడెంట్ అయ్యగారు అమ్మగారి బిడ్డలకి సమర్పిస్తున్నాం.
సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ అయ్యగారుల అమ్మగారి బిడ్డలకి సమర్పిస్తున్నాం. అలా గవర్నింగ్ బాడీ అయ్యగారుల అమ్మగారి బిడ్డలకి సమర్పిస్తున్నాం. బైబిల్ మిషనులు, అభిషక్తులు, అభిషక్తురాండ్రు ఆయా దేశములలో ఉంటున్న వారిని, సంఘముల కుటుంబాలకి సమర్పించుకుంటున్నాం. అలాగే నీవు ప్రభువునకు సమర్పించుకో. నీ కుటుంబాన్ని గనుక నీ యజమానిని, నీకు ఇచ్చిన బిడ్డలను నీవేం కలిగి ఉన్నావో అది ప్రభువునకు సమర్పించుకో. గనుక నీ కష్టములు ప్రభువునకు సమర్పించుకో. నీ ప్రార్థనలు ప్రభువునకు సమర్పించుకో. నీ యొక్క వేదనలు, నీ బాధలు, నీవు కలిగి ఉన్న అంతటినీ కూడా ప్రభువునకు సమర్పించుకో. జబ్బులున్నాయా, రుణాలున్నాయా, ఇబ్బందులున్నాయా, సాతాను శోధనలు ఉన్నవా, ఏమున్నను అన్నిటినీ కూడా ప్రభువునకు సమర్పించుకో. నీ ప్రాణము, శరీరము, అవయవాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు ఇలాగున సమస్తమును ప్రభువునకు సమర్పించుకున్నప్పుడు ఆయన తన పని నిమిత్తమై నిన్ను ప్రతిష్ఠించుకొను. ఆయన పని నిమిత్తమై నీవు ప్రతిష్ఠింపబడదు. గనుక దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి స్తుతిస్తూ ఇట్లు సమర్పించడానికి నువ్వు మాకిచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞత, స్తుతులు 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 స్తోత్రములు అని స్తుతిస్తూ ప్రభు వైపుకు చూస్తూ ప్రార్థన చేద్దాం. కావలసిన వెళ్ళ కనపడగలవు, కావలసిన వెళ్ళ కనపడగలవు. ఏవి అడిగిన వానినిచ్చి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి. కనుక నాకేమి కొదువా నాకు. మోకరించి ప్రార్థన చేద్దాం. అంశ ప్రార్థన. గనక బైబిల్ మిషన్ వృద్ధి కొరకు ప్రార్థన చేయండి. దేవా, ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. బైబిల్ మిషన్ ఇంకా అన్ని దేశములలోనికి సువార్త వెళ్ళినట్లుగా సువార్థికులను మీరు ఏర్పాటు చేసుకొని వృద్ధి చేయమని ప్రార్థిస్తుంటున్నాం. బైబిల్ మిషన్ స్వాస్యములను దీవించుము, ఆశీర్వాదించుము, కాపాడుము. బైబిల్ మిషన్ మీద ఉన్న వ్యాఖ్యములను కొట్టివేయము. ఏర్పాటు బైబిల్ మిషన్ పట్ల తీర్పుచ్చుటకు దీవెనలు దయచేయము. తండ్రి, స్తుతులు స్తోత్రములు. అలాగే మా బైబిల్ మిషన్కి ఇచ్చిన మా ప్రెసిడెంట్ అయ్యగారిని దీవించుము, అమ్మగారిని దీవించుము, బిడ్డలు దీవించుము, బేతేలు గృహవాసులందరిని దీవించుము. ఇంకా బైబిల్ మిషన్ ఉన్నతమైన స్థానమునకు తీసుకుని వెళ్ళటానికి తగిన జ్ఞానము, ఆరోగ్యము, జ్ఞానాత్మతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మా వైస్ ప్రెసిడెంట్ అయ్యగారిని, అమ్మగారిని, బిడ్డల సంఘములను దీవించుము. సెక్రటరీ అయ్యగారులను, జాయింట్ సెక్రటరీ అయ్యగారుల అమ్మగారుల బిడ్డలను, సంఘములను దీవించు, ఆశీర్వాదించు, వర్ధలు చేయి. అలాగే ప్రభువా, గవర్నింగ్ బాడీ అయ్యగారులను, అమ్మగారులను, బిడ్డలను, సంఘములను దీవించు, ఆశీర్వాదించి, వర్ధలు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. బైబిల్ మిషనులు ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో అభిషక్తులు, అభిషక్తురాండ్రు పరిచర్యలో సాగుతూ ఉండగా సంఘములను, కుటుంబాలను, పరిచర్యను దీవించి వర్ధలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కర్ణాటక రాష్ట్రమును దీవించు. మా బైబిల్ మిషన్ వర్కింగ్ కమిటీ యాజకులను దీవించు, కుటుంబాలు దీవించు, బిడ్డలు దీవించు, సంఘములను దీవించు. దేవస్తోత్రములు నాయన. అనారోగ్యవంతులను స్వస్థపరచు, ఆరోగ్యవంతులను బలముగా వాడుకోను, దీవించు, వర్ధలు చేయి. తండ్రి, స్తుతులు స్తోత్రములు. అలాగే నూతన స్థలములలో సేవ చేయడానికి ద్వారము తెరవండి. నూతన సేవకులు బైబిల్ మిషన్లోనికి వచ్చుటకు ద్వారము తెరవండి. తండ్రి, స్తోత్రములు. ప్రతి మంగళవారం ప్రార్థనలు ఘనముగా చేయుటకు దీవించండి. ప్రతి ఒక్కరు నడిపించండి. బలమైన ప్రార్థనలు చేయుటకు వర్ధలు చేసి నడిపించండి. సోమవారం ప్రార్థన దీవించండి.
అనేకులు ఈ స్థలమునకు వచ్చినట్లుగా ప్రేరేపించండి. దేవా, ఎక్కడ నీవుంటే అక్కడికి ఎగిరెగిరి వస్తావని తెలియజేసిన తండ్రి దీపించండి అయ్యా. దేవా, రోగులు, దీనులు ప్రభువ నాయన అనేకులు తండ్రి, డాక్టర్లకు అర్థం కాని జబ్బులు, మందులకు తగ్గని జబ్బులు ప్రభ, ఎన్నో జబ్బులు ఉన్నవి. అలాగ పాపం అనే చీకటిలోను, వ్యాధులనే భారములలోను ఉన్నవారిని దేవా మీరే స్వస్థలకు నడిపించండి. ఆత్మ ప్రేరేపణలు దయచేయండి. ఘనముగా కార్యములు దీవించండి, ఆశీర్వాదించండి. తండ్రి స్తోత్రములు నాయన. కులమనే ముసుగులో ఉన్నవారు, మతమనే ముసుగులో ఉన్నవారు దేవా అడ్డుకట్టలు వేసుకొని నైనా మరి మా భద్రబంధులో ఉంటున్న బిడ్డలకు మీరు కనబడి మాట్లాడి తోడుకొని రండి. దేవా స్తోత్రములు. దేవా మరి ఉద్యోగస్తులను దీవించండి. నైనా రుణాలతో ఉన్న వారిని రుణాలు తీర్చుకున్న సహాయం చేయండి. స్త్రీ పురుషులు వివాహానికి సిద్ధపడిన వారికి వివాహం సిద్ధపాటు చేసి నడిపించండి. దేవా శత్రు సైతాన శోధనలో ఉన్న వారికి విడిపించండి. దేవా స్తోత్రము నైనా మరి మా ప్రభ నైనా ఇలా ప్రతి అంశాన్ని దీవించండి. కనుక మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నారు? మీ ప్రార్థనలు ఏమై ఉన్నవి? అప్పుల కోసం వచ్చి ఉన్నారా? బాధల కోసం వచ్చి ఉన్నారా? శత్రు సైతాను శోధనలు ఉన్నవని వచ్చి ఉన్నారా? గనక ఏ అంశముతో వచ్చి ఉన్నారు ఆ అంశమును బట్టి ప్రార్థన చేయండి. అన్న ప్రార్థన చేసినది ప్రభు విన్నారు. ఇశ్రాయేలులు ప్రార్థన చేశారు, ప్రభు దిగి వచ్చారు విడిపించడానికి. గనక ఈవేళ నీ ప్రార్థన విని నీ స్వరము విని నీ విజ్ఞాపనలు విని ప్రభువు నిన్ను ఆశీర్వాదించుటకు దిగి వచ్చినటువంటి ఈ పరిశుద్ధ స్థలము, దేవుడు ఏరుకున్న స్థలము, కోరుకున్న స్థలము, కనుదృష్టి పెట్టిన స్థలం. గనక ఈ స్థలమును లోనికి నీవును వచ్చి అన్నావు. దేవా, నా ప్రార్థన అంశము, నా కుటుంబములు, నా బిడ్డలు అని దేవుని ఎదుట మీరు ఏ ప్రార్థన అంశముల కోసం వచ్చి అన్నారు ఆ అంశముల కొరకు ప్రార్థన చేయండి. దేవానికి స్తుతులు స్తోత్రములు. ప్రార్థన చేయండి, ప్రార్థనలు చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు అని దేవుని ఎదుట నీ ప్రార్థన విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నిన్ను దీవించడానికి ఆయన హస్తము కొలుసు కాలేదు. ఆయన హస్తము శాపబడి ఉన్న హస్తము. ఆయన నీ ప్రార్థన వినుచున్నటువంటి దేవుడు. నీవేం ప్రార్థన చేస్తున్నావు, ఏ అంశము చేసుకుంటున్నావు, ఆ అంశమును విని నీ తండ్రి ఒక్కొట్టు నెరవేర్చునంతయో తెలుసునా అని పాట పాడుకుంటున్నాం. అలాగే నీ ప్రార్థనలు దేవుడు విని నెరవేర్చేవాడు. కనుక నువ్వు ఎంత ప్రార్థన చేయగలుగుతున్నావు, ఎంత మోకరించగలుగుతున్నావు, ఎంత దేవుని ఎదుట సాష్టాంగ పడుతున్నావు. గనుక నీ ప్రార్థన అంశములు నీవు ఎంత దేవుని ఎదుట ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఆయన ఎదుట అడగటానికి నీవు మోకరించి ఉన్నావు, అడగటానికే వచ్చి ఉన్నావు, ప్రార్థన చేయడానికే వచ్చి ఉన్నావు. గనక ప్రార్థన చేసుకొనండి. ఎవరి ప్రార్థనకు వారికి జవాబిచ్చును దేవుడు, ఎవరి విశ్వాసమునకు తగిన ప్రతిఫలం వారికి ఇచ్చును దేవుడు. గనక ఈవేళ నీ ప్రార్థనకు నీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలమిచ్చువారై ఉన్నారని నమ్మి ప్రభువును స్తుతిస్తూ దేవా ఇలాగున ప్రార్థన చేయడానికి నువ్వు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, స్థలమును బట్టి, నీ నడిపింపును బట్టి, నీ వృత్తాంతమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు అని గనక స్తుతించండి. దేవా నన్ను నడిపించిన తండ్రి, మోకరింప చేసిన తండ్రి, సమయం ఇచ్చిన తండ్రి, స్థలం ఇచ్చిన తండ్రి, ఎలాగ ప్రభువా ప్రార్థన చేసుకున్నానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. స్తుతించిన మనము ప్రభు చేసిన మేలును బట్టి స్తుతించదా. దేవా నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు, నీవిచ్చినటువంటి దేవ కుటుంబాన్ని బట్టి స్తోత్రములు, బిడ్డలను బట్టి స్తోత్రములు, ఇచ్చిన అన్న వసతులను బట్టి స్తోత్రములు, ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రములు, ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు, ఇచ్చిన పరిశుద్ధ ఏర్పాటును బట్టి స్తోత్రములు, ఇచ్చిన పరిశుద్ధ సన్నిధిని బట్టి స్తోత్రములు, ఇచ్చినటువంటి దేవ లక్షణములను బట్టి స్తోత్రములు.
ఇచ్చినటువంటి శక్తిని బట్టి స్తోత్రములు, ఇచ్చిన ఆత్మ యొక్క నైనా వరములను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తుతులు స్తోత్రములు. ఇలాగ ప్రభువా భూమి మీద మేము పుట్టకముందే నా కొరకు అన్నీ కలుగు చేసి పెట్టి ఉన్నాము గనుక తండ్రి, నీ నడిపింపును బట్టి, నీ పనిని బట్టి, నీ యొక్క ఏర్పాటును బట్టి కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు. దేవా అన్నము నీళ్లు నిద్ర పని మానివేసి దేవా జీవితకాలం అంతా స్తుతించిన మా స్తుతులు సరిపోవు. మా పక్షముగా దేవదూతలు, శరాబులు, ఖరాబులు, పరిశుద్ధులు, దైవభక్తులు, దీర్ఘదర్శులు దేవా స్తుతిస్తూ ఉన్నారు. నైనా పక్షులు, పశువాదులు, నైనా ఇంకా కొండలు గుట్టలు నైనా నిన్ను స్తుతిస్తూ ఉన్నవి. అయినా మరి మా ప్రభువ ఇంకా మహా గొప్పవారు నాయన 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు దేవా నాయన నిన్ను నిత్యము స్తుతిస్తూ ఉన్నారు. మా పట్ల దేవా మరి మా పక్షముగా కూడా నాయన 4 జీవులలో ఒక జీవి స్తుతిస్తూ ఉన్నారు. దేవా మరి మా తండ్రి నాయన మా స్తుతులు వారి స్తుతులతో పాటు నాయన ఇలాగ స్తుతించడానికి నువ్వు మాకిచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తుతులు స్తోత్రములు. నువ్వు మాకిచ్చిన దేవా ఇలాగ స్తుతించడానికి నువ్వు మాకు సమయం ఇచ్చిన తండ్రి, స్థలం ఇచ్చిన తండ్రి, నీకు కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు. గనక స్తుతించిన మనం ప్రభు వైపు చూస్తూ కనిపెడదాం. కనిపెట్టుటనగా కన్ను పెట్టి చూచుట. కొద్ది సమయం మోకరించి ప్రభు వైపునకు మనం హృదయం తిరుపుకొని కనిపెడదాము. నాతో చెప్పండి, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితోనూ మాట్లాడు. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు. ఈ దినమంత వరకు జరిగించిన తండ్రి, మిగతా కార్యమంతయు దీవించు, ఆశీర్వాదించి మరింత ఘనముగా వర్ధల చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇట్లు కొద్ది సమయం ధ్యానం చేయుటకు సమయం ఇచ్చిన తరతవ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే మరి వర్కింగ్ కమిటీ యాజకులు, అధ్యక్షులు సమీలయ్య గారికి మరణాత మరణాత.